వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 రిజల్ట్స్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, రిజల్ట్స్ ఎలా అనౌన్స్ చేస్తారనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, రిజల్ట్స్ డిక్లేర్ చేసే టైంలో అందరు స్టూడెంట్స్కి ర్యాంక్స్ కూడా ఇవ్వరు. చాలామంది స్టూడెంట్స్కి ర్యాంక్స్ ఇవ్వకుండానే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో అలా ఎందుకు చేస్తారు, రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు వచ్చే మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఎలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. ఈజీగా మీకు ఎంసెట్లో 160 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, మీకు ఇంటర్ మార్క్స్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ర్యాంక్స్ ఎందుకు రావు, రిజల్ట్స్ ఏ డేట్కి వస్తుంది అనేది మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. చాలామంది మీకు 1 వీక్లో 10 డేస్లో రిజల్ట్స్ వస్తాయని చెప్తారు, కానీ అసలే రాదు రిజల్ట్ అనేది. కాలేజ్ దోస్త్ టీం వాళ్ళు ఫ్రీగా ఏపీఎంసెట్ సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్లోనే మీకు ఇంపార్టెంట్ డేట్స్ కానీ, ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించిన స్లాట్ ఇన్ఫర్మేషన్ కానీ, అనాలిసిస్ కానీ ఫ్రీగా వాట్సాప్లోనే చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ రిజల్ట్స్ ఎందుకు రాదు అంటే కనుక ఇక్కడ చూడండి, డిక్లరేషన్ ఫామ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్ హూ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. రిజల్ట్స్ అందరికీ ఎందుకు రావంటే ఇదే రీజన్. ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారో స్టూడెంట్స్ అందరూ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్తూ మనకు వెబ్సైట్లో అప్డేట్ వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే కనుక మనకు ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ 25% వెయిటేజ్ యాడ్ చేయాలి కదా. సో దానివల్ల పాస్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే ర్యాంక్స్ ఇస్తారు, పాస్ కాని స్టూడెంట్స్కి రిజల్ట్స్ ఇవ్వరు. మరి ఇక్కడ పాస్ అయిన స్టూడెంట్స్ కూడా ఎవరు అంటే మనకు 2023లో వెబ్సైట్లో ఇలా ఎవరైతే స్టూడెంట్స్ పాస్ అయ్యారో మీ యొక్క ఇంటర్ మార్క్స్ డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్తూ కీ పేపర్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత మనకు మళ్ళీ అప్డేట్ ఇస్తారు. ఫైనల్కి రెడీ అయిన తర్వాత అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియట్ మార్క్స్ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్లో. అది కూడా ఎవరు అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే ఇది 2023లో మనకు వెబ్సైట్లో వచ్చిన అప్డేట్. 2022, 2023లో పాస్ అవుట్ అయిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్కి సంబంధించిన వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ ఇయర్ ఏమని ఇస్తారంటే మనకు ఏపీ స్టేట్కి సంబంధించి ఇంటర్ ఎగ్జామ్స్ పాస్ అయిన స్టూడెంట్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వరు, పాస్ అయిన వాళ్ళు మాత్రం డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదని ఇస్తారు. కానీ మరి డిక్లరేషన్ ఎందుకు ఇచ్చారంటే మనకు ఏపీఎంసెట్ అనేది సిబిఎస్ఈ స్టూడెంట్స్ రాస్తారు, ఆర్జీవికేటీ స్టూడెంట్స్ రాస్తారు, డిప్లొమా స్టూడెంట్స్ రాస్తారు, తెలంగాణ స్టూడెంట్స్ రాస్తారు, మిగిలిన అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా రాస్తారు. సో మరి వాళ్ళందరి మార్క్స్ మనకు ఏపీఎంసెట్ బోర్డుకి, ఏపీఎంసెట్ కన్వీనర్ గారికి రీచ్ అవ్వవు. వాళ్ళందరూ ఓవరాల్గా ప్రతి ఒక్కరూ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళ మార్క్స్ ఎన్ని వచ్చాయనేది ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి వీళ్ళు సబ్మిట్ చేస్తేనే వీళ్ళ మార్క్స్ అన్నీ అప్లోడ్ అవుతాయి. తర్వాత వీళ్ళకి వచ్చిన ఇంటర్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఎంసెట్ 75%కి యాడ్ చేసి ఆ తర్వాతే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఇలా ఈ ప్రాసెసింగ్ అంతా జరగడానికే మినిమం మనకు 15 to 20 డేస్ టైం పడుతుంది కీ పేపర్ రెస్పాన్స్ షీట్ ఇచ్చిన తర్వాత. సో అంటే 25 డేస్ వరకు మనకు రిజల్ట్స్ అయితే రాదు కీ పేపర్ రెస్పాన్స్ షీట్ ఇచ్చిన తర్వాత. ఇలా రిజల్ట్స్ అయితే చాలా లేట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ అందరికీ డౌట్ రావచ్చు, మరి సిబిఎస్ఈ స్టూడెంట్స్కి 300 కదా అంటే మీకు 300 మార్క్స్ తీసుకొని మీకు దాన్ని డబుల్ 600 చేసి ఇస్తారు. ఆర్జీకేటీ స్టూడెంట్స్కి రిజల్ట్స్ రాదు కదా అంటే ఆర్జీ స్టేట్ స్టూడెంట్స్కి రిజల్ట్స్ వచ్చిన తర్వాతే ర్యాంక్స్ ఇస్తారు. ఇక్కడ డిక్లరేషన్ ఒక్కసారి కాదు, మనకు వెబ్సైట్లో డిక్లరేషన్ ఫిల్ చేయండి అని చెప్తూ 2-3 టైమ్స్ కూడా ఇస్తూనే ఉంటారు. అలా ఫస్ట్ సారి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్కి మళ్ళీ సెకండ్ సారి ర్యాంక్స్ వస్తాయి, సెకండ్ వచ్చిన స్టూడెంట్స్కి మళ్ళీ థర్డ్ టైం కూడా ర్యాంక్స్ వస్తాయి. ఇలా 3 to 4 టైమ్స్ మనకు ర్యాంక్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు, డిక్లరేషన్ ఫిల్ చేస్తూనే ఉంటారు. ఈ ప్రాసెసే మనకు చాలా లేట్ అవుతుంది. సో రిజల్ట్స్ అయితే మినిమం రెస్పాన్స్ షీట్ ఇచ్చిన 25 డేస్ వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. థ్యాంక్ యూ.